అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదన్నట్టు గడ్డం వచ్చి 4 అక్షంతలు వాడి ఇద్దరు ఉట్టంగల్నే కన్న తల్లి బరువైతాంది ఈ కాలంలో కొందరు దగురుబాజు నా కొడుకులకు. ఇగో ఈడ దావకర్లగానొచ్చే ఎల్లవది కూడా గదే పరిస్థితుల్లా పాపం. ఒక్కదానొక్క కొడుకు కొడుకు పుట్టిండని కన్నప్పుడు ఎంత సంబరమెల్లవోసుకుందో తల్లి. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళగొట్టి అంతకు కొన్ని రెట్ల తిప్పలు పెడతాండిప్పుడు కన్న కొడుకు అన్నోడు. వాని దయలేని ముఖంలా నా కట్టే. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామారావు పల్లె ఊరట ఎల్లవది. అవ్వకు ఓ బిడ్డే ఓ కొడుకు ఉన్నారు. కాని ఏం లాభం? ఉన్న ఒక్క ఇల్లుని ఉన్నింత భూమిని తన పేరు మీదికి ఎక్కించుకొని కన్న తల్లిని ఏకాకిని చేసిండు వాని చేతులకు జట్టలు ఉట్ట. కొడుకు ఇంట్లోకెళ్ళి గెంటేసుట్లా సునుగుల ఊర్లుండే బిడ్డ ఇంటికాడికొచ్చింది ఇప్పుడు అవ్వ. అసలే అవ్వ పానం మంచుకుంటలేదట. అసొంటప్పుడు కొడుకన్నోడు ఎట్లా చూసుకోవాలి ఏం కదా. కాని ఇంటికి తాళమేసి ఎడ్ల కొట్టంలుండమన్నాడట కనికరం లేని కొడుకు. ఎట్ల ఉట్టి పాడుపడ్డాడో అసొంటి తల్లి కడుపున. అగో అవ్వ చెప్తున్న మాటలినుండ్రి, మన కండ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఇక కొడుకు పట్టించుకోగలేడు. సర్కారు దవాఖానలో ఖర్చుంది. వీడికి 30-40 ఏళ్ళు ఆయన కొడుకులు పెట్టిండు. నాకంతా తింటాడు. ఇక నన్ను ఏడిపిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. అటు దిక్కులేడు సచ్చిలేడు. అయ్యో ఎల్లవ్వా, ఎంత కష్టమొచ్చిందవ్వా నీకు. ముసలి ఈడులా నిన్ను గిట్ల గోసవుచ్చుకునేటందుకు ఆనికి ఎట్లా మనసొచ్చిందే తల్లి. అందుకే అంటారు గదా, కొడుకులను బిడ్డలను గంటంగాని ఆళ్ళ గుణాలను గనలేం గదా అని. వాని గుణమెసొంటిదో. అందుకే కన్న కొడుకైనా ఎట్ల కోపం చేసిందో చూడుండ్రవ్వా. నా భర్త పెట్టదు అగ్గి, నాకు కూడా పెట్టదు. అడు నా ముఖం చూడద్దు, అడు నాకు అగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, విన్నడో పోయిండు. నా అత్తి నాకు న్యాయం చెయ్యింది. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము ఆనికద్దు. న్యాయం చెయ్యింది. పున్నమా నరకాన్నైనా భరిస్తది కావచ్చు గాని అసొంటి కొడుకు చేత కొరివి కూడా వద్దంటున్నదంటే ఇక వాడు ఎసొంటి కొడుకో చూడుండ్రోలా. ఇక మరి ఎల్లవకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలే గాని. కొడుకులారా చూస్తాన్రా, గిదేసాలు మీకు రాదనుకుంటాన్రా. మారుండ్రి కొంచెం. అవ్వయ్యలను మంచిగా చూసుకోండి జరా, వింటాన్రా.